హలో హాయ్ అండి. ఈరోజు నేను క్యాస్ట్ ఐరనర్ గురించి చూపిస్తానండి. కొన్ని అవి ఇప్పుడు ఏంటంటే సేమండి వాడట్లేదు కదండి, వాడకూడదు అంటున్నారు కదా, క్యాన్సర్ అయ్యి వస్తున్నాయని అంటున్నారు కదండి. అందుకని చెప్పేసి ఇప్పుడు క్యాస్ట్ ఐరనర్ చెప్పేసి తీసుకుంటున్నామండి. అవి తీసుకున్నానండి నేను తీసుకున్న కొన్ని వస్తువులు మీకు చూపిస్తాను నేను. అంటే నీ సేవండి వాడుతుంటే క్యాన్సర్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కదండి, మొత్తం మానేసేవండి. సేవండి స్టీలు, క్యాస్ట్ ఐరనర్ ఇవే వాడుతుంటండి. ఇంకా అసలు మొత్తం సేవండి మొత్తం గ్లో చేసేసామండి. మనకి పూర్వం రోజుల్లో మట్టి కుండలోనండి మట్టి దాకలు, మట్టి గుండుగులు వాడేవారండి. అప్పుడు కూడా మనకి సేవండి కూడా కొంచెం వాడేవాళ్ళము, మట్టి అట్లలోని ఇందులోనే వాడేవాళ్ళం అండి. స్టీల్ ఏంటంటే వండుకున్న కూరలు తీసుకుని టేబుల్ మీద అవి పెట్టుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది పాయిజన్ కింద తయారైపోతుందంట. అది ఎందుకంటే మరి ఏం కల్తీ కలుపుతున్నారో తెలియదు, కానీ సేవండి అయితే వాడకూడదు అంటున్నారండి. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నానండి. నేను ఈ స్టీల్ కుక్కర్ తీసుకున్నానండి. 4 లీటర్లు అండి ఇది. 4 లీటర్లు తీసుకున్నానండి. ఇది ప్రతిదానికి యూస్ అవుతుందండి బాగా మనకి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది మళ్ళీ మామూలు స్టీల్ కూడా తీసుకోకూడదంటండి, స్టెయిన్లెస్ స్టీలే తీసుకోవాలంట. ఇదిగోండి, ఇది 4 లీటర్లు తీసుకున్నాను. ఎంత పడింది అంటే 2600 పడింది ఇది. ఇది అంటే ఇదే మొత్తం అన్నట్లకి ఇదే వాడుతుంటండి. ఇది ఇదిగోండి, స్టెయిన్లెస్ స్టీల్ కళాయి అండి. ఇది చాలా మందమండి, ఇది చాలా బరువు అండి. ఇది మనం ఫ్రై చేసుకున్నా కానీ మనకి మాడదు. దీనికి చాలా బాగా నాన్ స్టిక్ ఎలా అయితే మనకి ఏగుద్దో అలా ఏగుతుందండి. దీనికి చాలా ఎన్ని కేజీలు, 2 కేజీలు బరువు ఉంటుందండి. దీనికి మూత కూడా వచ్చిందండి. అది ఎక్కడో పెట్టేశానండి, మర్చిపోయిందని తీయలేదు. మీకు దీనిపైన మూత కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా ఇది స్టెయిన్లెస్ స్టీల్ కళాయి అండి. దీనికి కర్రీస్ వండుకోవచ్చండి, ఫ్రైలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చండి దీంతో. ఇది చాలా ఇలాంటివే వాడాలని అంటున్నారని ఇవే తీసుకుంటున్నానండి ఎక్కువ. ఇదిగోండి కామలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇందులో ఇది అమెజాన్లో అండి తీసుకుంటే ఇవి చూడండి, ఇవి ఎంత బాగా వచ్చినాయో మనకి. చాలా ఇదిగోండి, ఇది చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా అసలు ఏమి అంటుకోవట్లేదండి. చాలా నుంచి అప్పుడే ఇంచుమించు 4 నెలల నుంచి వాడుతున్నాను. చూడండి ఇది ఎలా ఉందో చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా దీని కాస్ట్ వచ్చి 2600 2800 అండి, గుర్తులేదు సరిగ్గా. దీని కాస్ట్ ఇదండి. ఇది మనకి ఏంటంటే అండి, ప్రతిదానికి మనకి ఆకుకూరలు అయినా సరే అండి, కాయగూరలు అయినా సరే, ఏ అయినా సరే దీంట్లో వేసి మనం కడుక్కోవడానికి. నీళ్ళు అయితే మనం ఫ్రైలు చేసుకోవాలంటే ఒక్క నీళ్ళు చుక్క కూడా ఉండట్లేదండి. ఇదైతే చాలా ఉపకారపడుతుందండి. దీన్ని ఏమంటారు, దీన్ని చైనర్ తీసుకున్నాను నేను. ఇది 200 పడిందండి. దీనికి కాయగూరలు, ఆకుకూరలకి అయ్యి చాలా చాలా బాగా యూస్ అవుతుందండి. ఇది స్టీల్దండి. ఇది మనకి పల్లీలు కానీ, అటుకులు కానీ ఇది ఇలా నూనెలో ఇలా పెట్టేసి వేపేసుకుంటుంటే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను నేను దీన్ని. ఇప్పుడు కూడా ఇది ఇంకోటి తీసుకున్నానండి, అది బాగా యూస్ అవుతుందని చెప్పేసి ఇంకోటి కూడా తీసుకున్నాను నేను. ఇది ఇందులో పెట్టేసి అన్నీ వేపేసుకున్నాను. ఇప్పుడు సేవండి వాడటం అనేసాక చాలా కొత్త రకాలు వచ్చేసినాయి కదండి. ఇది కూడా తీసుకున్నానండి, దోసపెనం. చూడండి, ఇది చాలా వెయిట్ ఉందండి. ఇది 3 కేజీల దాకా ఉంటుందండి వెయిట్. దీని మీద చాలా బాగా ఏంటిదండి, నాన్ స్టిక్ ఎలా అయితే వస్తుందండి అలాగే వస్తుంది ఇది కూడా. ఇదిగోండి ఇలా వచ్చిందండి. దీన్ని చాలా వెయిట్ ఉందండి, చాలా అందంగా కూడా ఉంది కదండి. దీనికి చాలా బాగా వస్తున్నాయండి దీని మీద. ఇది క్యాస్ట్ ఐరనర్ అండి. ఇది మేయర్ కంపెనీ అండి. ఇది చాలా బాగుంటుందండి. మా అమ్మాయిలు కూడా తీసుకున్నారండి. దీన్ని ఎలాగా మనం ఫస్ట్ వాడకం ఎలా మొదలు పెట్టాలంటే అండి, ఇది స్టవ్ మీద పెట్టండి. ప్రసన్న దీన్ని ఆయిల్ పోసేసాం కదా, ఆయిల్ పోసి తిప్పి స్టవ్ మీద పెట్టి అది రాట్లేదు. ఇది క్యాస్ట్ ఐరనర్ కళాయి అండి. ఇది ఆమ్లెట్కి, ఫ్రైలకే పనిచేస్తుందండి. దీంట్లో వాటర్ వేసి దానికైతే పనిచేయదు. ఇది మనం ఎగిపోయిన తర్వాత అండి, దీన్ని తోమేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి అంటే కొంతమంది అయితే నూనె రాసుకుంటారండి.
కానీ నూనె అయితే రాయక్కర్లొద్దు. స్టవ్ మీద పెట్టండి, చిమ్ములో పెట్టేసి చెమ్మంతా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా చేసేసుకోవాలి దీన్ని. ఇదైతే ఇంచుమించు సంవత్సరం నుంచి వాడుతుంటండి. ఇది చాలా బాగా వస్తాయండి ఆమ్లెట్లు అయ్యి ఫ్రైలును. దీన్ని ఎలాగా వాడుకోవాలండి. ఇది అంటే మనకి గారెలు కానీ ఇది ఏంటంటే పూరీలు కానివ్వండి, పకోడీలు కానీ ఇలాంటివన్నీ కూడా ఆయిల్ వేసి చాలా బాగా వస్తాయండి దీంట్లోని. ఇది ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా అంటే ఎడిదిరిన ఏంటంటే పులుపు వాటర్ తోటి ఉన్నాయి అయితేనే మనం వాడకూడదండి. దీని మీద అంటే ఇనుము కదండి, తుప్పు కింద వస్తుందండి. ఇది ఆ విధంగా వాడుకోవచ్చండి ఇది. కానీ చాలా బాగుందండి. ఇది కూడా 3 కేజీల బరువు ఉంటుందండి. ఇది కూడా సంవత్సరం నుంచి వాడుతున్నా కూడా ఇది ఇలాగే ఉందండి. ఇది జీవితాంతం అలాగే ఉంటాయి, జీవితాంతం ఇలాగే ఉంటాయండి. ఇది కూడా మేయర్ కంపెనీ అండి. ఇది కూడా జీవితాంతం మనం ఇలాగే పనిచేస్తాయండి. ఇవి నేను చెప్పినవన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఉపకారమైన వస్తువులన్నీ మీకు చూపించాను. నేను నాకు సపోర్ట్ చేయండి బాగా. బాయ్ అండి. షఫ్ నైఫ్ చాక్ తీసుకున్నానండి. ఇదిగో చూడండి. దీని కాస్ట్ కూడా ఎక్కువండి. ఇది మనకి కట్ అవుతుందని కూడా మనకి ఏమీ లేదండి దీనికి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికి. ఇదిగోండి దీని కాస్ట్ 300 అండి. ఇది అమెజాన్లో తీసుకుంటండి. ఇది కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా నుంచి వాడుతుంటండి. ఇది ఇదిగోండి కట్టరు కట్ చేసి షాకింగ్ బోర్డు అండి. ఇది నాదైతే ఫస్ట్ ప్లాస్టిక్ వాడేదాన్ని అండి. మా అమ్మాయి అయితే బెంగళూరులో ఉంటుంది కదండి, అది వాడకూడదమ్మా అని చెప్పేసి బెంగళూరు నుంచి అండి ఇది పట్టుకొచ్చింది. పట్టుకొచ్చేప్పుడే సంవత్సరంన్నర అవుతుందండి. అసలు ఏమీ చెక్కు చెదరలేదండి. చాలా బాగుంది ఇది. అసలు అందులోకి వెడల్పు పొడవు కూడా చాలా పెద్దదండి. ఇది బెంగళూరులో కూడా తనవాడి కూడా ఇలాగే ఉంటాయండి, పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది వాడాలమ్మా ప్లాస్టిక్ అయితేనే మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు దీన్ని మనకి ఉల్లిపాయల్లోకి అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి తెచ్చిందండి. ఇదైతే మటుకు నాకు చాలా ఉపకారం అవుతుందండి. ఇదిగోండి చాకు ఒకటి, ఈ 2 చాలా యూస్ఫుల్ అవుతుందండి.